హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు CDW యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నా, అదేవిధంగా ఆల్ డ్రైవింగ్ టిప్స్ ఫాలో అవుతున్నా కూడా మన కార్ యొక్క మైలేజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ఈరోజు వీడియో ద్వారా తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్. దెన్ మరింత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది సెషన్. మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నా కూడా మనకు కొన్ని మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఇంజన్లో మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. మైలేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ మైలేజ్ డ్రాప్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనకు కొన్ని మెకానికల్ పార్ట్స్ మనకు వేరౌట్ అయిపోవడం వల్ల, లేకపోతే ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం వల్ల కూడా మనకు ఈ విధమైన మైలేజ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి మనం పొందలేము. ఈ మైలేజ్ అని చెప్పేసి కంటిన్యూస్గా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్లో ఇక్కడ డస్ట్ ఉన్నా, లేకపోతే ఎయిర్ ఫిల్టర్ పాడైపోయినా కూడా మనకు మైలేజ్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక మనకు సిలిండర్లో 4 స్ట్రోక్స్ జరుగుతాయని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఇంటేక్, కంప్రెస్, కంబర్షన్, ఎగ్జాస్ట్. ఇంటేక్లో ఎయిర్ అండ్ ఫ్యూయల్ సిలిండర్కి ఎంటర్ అవుతుంది. ఈ ఎయిర్ అండ్ ఫ్యూయల్ క్వాంటిటీ మనకు పెట్రోల్ వెహికల్స్లో 14.71 రేషియోగా మనకు ఉంటుంది. ఈ రేషియో మనకు తగ్గినట్టయితే, ఈ ఎయిర్ క్వాంటిటీ మనకు తగ్గినట్టయితే కనుక ఈ ఎయిర్ ఫిల్టర్లో డస్ట్ ఫామ్ అవడం వల్ల, లేకపోతే ఈ ఎయిర్ ఫిల్టర్ పాడైపోవడం వల్ల సరైన ప్రాపర్ ఎయిర్ని ఇంటేక్ స్ట్రోక్లో మనకు అందించలేకపోతుంది. దీనివల్ల మన వెహికల్లో మైలేజ్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కసారి సర్వీస్కి వెళ్ళినప్పుడు మీరు ఈ ఎయిర్ ఫిల్టర్ అని చెప్పేసి కంపల్సరీ చెక్ చేయించారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎయిర్ ఫిల్టర్ మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. దానికి సంబంధించిన వీడియో మీరు మిస్ అయినట్లయితే పైన ఒక ఐ బటన్ వస్తుంది. ఆ ఐ బటన్ క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వన్, కూలెంట్ టెంపరేచర్ సెన్సార్. కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ మనకు ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం వల్ల కూడా మనకు ఈ మైలేజ్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. దాని గల కారణాలు ఏంటి అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే కనుక, మార్నింగ్ టైమ్స్ మనం కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ నార్మల్ టెంపరేచర్కి రావడానికి రిచ్ మిక్చర్ అనేది తీసుకుంటుంది. రిచ్ మిక్చర్ అంటే ఫ్యూయల్ క్వాంటిటీ ఎక్కువ, ఎయిర్ క్వాంటిటీ తక్కువ. ఈ విధంగా మనకు రిచ్ మిక్చర్ తీసుకుని తర్వాత నార్మల్ టెంపరేచర్కి ఇంజిన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత లీన్ మిక్చర్ తీసుకుంటుంది. లీన్ మిక్చర్ అంటే ఎయిర్ క్వాంటిటీ ఎక్కువ, ఫ్యూయల్ క్వాంటిటీ తక్కువ. ఈ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ ఈసీయూకి మెసేజ్ పాస్ చేస్తూ ఉంటుంది. ఇంజిన్ యొక్క హీట్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇంజిన్ యొక్క హీట్ ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఎయిర్ యొక్క క్వాంటిటీ ఎక్కువ పంపిస్తుంది, అదేవిధంగా ఫ్యూయల్ యొక్క క్వాంటిటీ తక్కువ పంపిస్తూ ఉంటుంది. ఫ్యూయల్ యొక్క క్వాంటిటీ ఎక్కువ, ఎయిర్ యొక్క క్వాంటిటీ తక్కువగా పంపిస్తూ ఉంటుంది కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు. ఈ కూలింగ్ టెంపరేచర్ సెన్సార్ మనకు ప్రాపర్గా వర్క్ అవ్వకపోయినట్లయితే కంటిన్యూస్గా ఇక్కడ రిచ్ మిక్చర్ జరుగుతూ ఫ్యూయల్ క్వాంటిటీ ఎక్కువ, ఎయిర్ క్వాంటిటీ తక్కువ పంపిస్తూ ఉండడం వల్ల ఇక్కడ 100% మనకు మైలేజ్ డ్రాప్ అయిపోతుంది. ఈ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ మనకు ప్రాపర్గా వర్క్ అవ్వకపోయినట్లయితే ఇది మనం OBD డివైస్ని మన కార్కి కనెక్ట్ చేసుకొని డిటెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. థర్డ్ వన్, స్పార్క్ ప్లగ్. ఈ స్పార్క్ ప్లగ్ సరిగా స్పార్క్ని జనరేట్ చేయకపోయినట్లయితే, లేకపోతే ఈ స్పార్క్ ప్లగ్లో కార్బన్ ఫామ్ అయినట్లయితే కనుక ఇక్కడ కూడా మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గిపోయే అవకాశం 100% ఉంటుంది. మన ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో 4 స్ట్రోక్స్ జరుగుతాయని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఇంటేక్, కంప్రెస్, కంబర్షన్, ఎగ్జాస్ట్. ఇంటేక్లో మనకు ఫ్యూయల్ అండ్ ఎయిర్ మనకు ఇంటేక్ అవుతుంది. సెకండ్ స్ట్రోక్లో మనకు ఈ ఫ్యూయల్ అండ్ ఎయిర్ కంప్రెస్ చేయబడుతుంది. థర్డ్ స్ట్రోక్లో స్పార్క్ ప్లగ్ స్పార్క్ని జనరేట్ చేసి అక్కడ కంబషన్ అని చెప్పేసి జరుగుతుంది. ఫోర్త్ స్ట్రోక్లో ఎగ్జాస్ట్ అయిపోతుంది ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో. ప్లస్ స్పార్క్ ప్లగ్ థర్డ్ స్ట్రోక్లో స్పార్క్ జనరేట్ చేయకపోయినట్లయితే సిలిండర్లోకి ఎంటర్ అయిన ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అదే విధంగా మనకు ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారా మనకు బయటకు వెళ్ళిపోతుంది. ఈ స్పార్క్ ప్లగ్ వల్ల కూడా మనకు మైలేజ్ పైన ప్రభావం చూపే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఈ స్పార్క్ ప్లగ్ను కూడా ఎవ్రీ సర్వీస్కి మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ స్పార్క్ ప్లగ్ మనకు ప్రాపర్గా వర్క్ అవ్వకపోయినట్లయితే కనుక మన కార్కి OBD డివైస్ని కనెక్ట్ చేసి దాని యొక్క ఏ సిలిండర్లో మనకు స్పార్క్ ప్లగ్ సరిగా వర్క్ అవ్వలేదని చెప్పేసి OBD డివైస్ నుంచి మనం కనుక్కోవచ్చు. దీంతోపాటు కూడా చెక్ ఇంజన్ లైట్ మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా వెలుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మన వెహికల్ ఇంజన్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం గమనించవచ్చు. దాంతోపాటు కూడా అదేవిధంగా మైలేజ్ మీకు డ్రాప్ అవుతున్నట్లయితే కనుక ఈ కారణాలు ఉంటాయని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫోర్త్ వన్, ఫ్యూయల్ ఇంజెక్టర్. ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్ కూడా సిలిండర్లకి ప్రాపర్గా ఫ్యూయల్ని అందించలేకపోయినట్లయితే, ఫ్యూయల్ని స్ప్రింగ్ చేయకపోయినట్లయితే కనుక మీకు స్క్రీన్ పైన కూడా ఒక ఇమేజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్యూయల్ ఇంజెక్టర్ మనకు ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది సిలిండర్లోకి. ఇది కూడా మనకు సరిగా వర్క్ చేయకపోయినట్లయితే
ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్లో బ్లాక్స్ ఉన్నట్లయితే కనుక అది సరిగా ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేయకపోయినప్పుడు కూడా మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కూడా డాష్ బోర్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో చెక్ ఇంజన్ లైట్ వెలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి కూడా మన వెహికల్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఓబిడి డివైస్ మన వెహికల్ని కనెక్ట్ చేసుకొని. అండ్ ఫిఫ్త్ వన్ ఆక్సిజన్ సెన్సార్. ఇది చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది మన వెహికల్లో. ఈ ఆక్సిజన్ సెన్సార్స్ కూడా మనకు ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం వల్ల ఈ మైలేజ్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆక్సిజన్ సెన్సార్స్ డిసైడ్ చేస్తాయి ఎంత క్వాంటిటీ ఎయిర్ని పంపించాలి, అదేవిధంగా ఎంత క్వాంటిటీ ఫ్యూయల్ని పంపించాలని చెప్పేసి ఈ ఆక్సిజన్ సెన్సార్స్ ఈసీయూకి మెసేజ్ పాస్ చేస్తూ ఉంటాయి. దాన్ని బట్టే లీన్ మిక్చర్ అందించాలా లేకపోతే రిచ్ మిక్చర్ అందించాలని చెప్పేసి ఈసీయూ డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆక్సిజన్ సెన్సార్ ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం వల్ల కూడా మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. సిక్స్త్ వన్ క్లచ్ డిస్క్. ఈ క్లచ్ డిస్క్ వేరౌట్ అయిపోవడం వల్ల కూడా ఈ మైలేజ్ పైన దెబ్బ పడే అవకాశం చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఎప్పుడైతే క్లచ్ డిస్క్ మనకు వేరౌట్ అయిపోతుందో ఫ్లైవీల్ అండ్ క్లచ్ డిస్క్ యొక్క మధ్యలో ఈ ఫ్రిక్షన్ అని చెప్పేసి తగ్గిపోతుంది. అప్పుడు మనకు స్లిప్ అయిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఎక్కువ ఆర్పిఎంలో మన ఇంజిన్ కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది. ఎప్పుడైతే హైయర్ ఆర్పిఎంలో మన వెహికల్ని డ్రైవ్ చేసినా కూడా హైయర్ ఆర్పిఎంలో మన ఇంజిన్ ఉన్నా కూడా మైలేజ్ పైన దెబ్బ పడే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ పార్ట్స్ మనకు ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం వల్ల అదేవిధంగా వేరౌట్ అయిపోవడం వల్ల కూడా మనకు మైలేజ్ పైన దెబ్బ పడే అవకాశం చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు తీసుకొచ్చిన ఈ పార్ట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక స్పెషల్గా దానికి సంబంధించిన వీడియోస్ మీరు ఏమైనా చూడాలనుకున్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవ్రీడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. జై హింద్.